ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్ కళాశాల నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేపట్టారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విద్యార్థులను స్కాలర్షిప్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో అధికార మార్పిడి కోసం కొట్లాడినాం. 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఉచిత మెస్ వసతిని కల్పించాలని చెప్పేసి, అట్లాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని, అట్లాగే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాలని, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్, జార్జిరెడ్డి పీడీఎస్ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కామర్స్ కాలేజీ, లా కాలేజీ, అట్లాగే యూనివర్సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులతోనే భారీ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు తెలంగాణలో అధికార మార్పిడి కోసం కొట్లాడినాం. 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి కొట్లాడినాం. కానీ ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకి మెస్ డిపాజిట్లు కట్టలేని దయనీయ పరిస్థితులు ఉంటే కనీసం అధికార యంత్రాంగం ఇటువైపు చూడట్లేదు. మేము కోరుతా ఉన్నాం, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచండి, ఫెలోషిప్స్ ని విడుదల చేయండి, నూతన ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించండి. అట్లాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేసి అందరికీ ఉచితమైన నాణ్యమైన మెస్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని తక్షణమే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకి క్వాలిటీ ఫుడ్ రావట్లేదు, యూనివర్సిటీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కోసం ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని చెప్పేసి, విద్యార్థుల సమస్యలు విని వాటిని పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం జార్జిరెడ్డి పీడీఎస్ స్టూడెంట్ ఎజెండాని రూపొందించింది. దీనికోసం రాబోయే కాలంలో దశల వారీగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర అసెంబ్లీలో యూనివర్సిటీ విద్యార్థుల అంశం మీద ప్రత్యేక చర్చ జరగాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ అంశం మీద స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం దశల వారీగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని అన్ని విద్యార్థి